హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టెన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నట్లయితే కనుక మాజీ మంత్రి కొడాల నానికి బిగ్ షాక్ అయితే తగిలింది. అయితే వాలంటీర్స్, గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారి ఫిర్యాదు మేరకు గుడివాడ పోలీసులు ఆయనపై కేసు అయితే నమోదు చేశారు. తాము ఉద్యోగాలు కోల్పోవడానికి కారణం కొడాల నాని అంటూ ఫిర్యాదులో వాలంటీర్లు పేర్కొన్నారు. నానితో పాటు ఆయన సన్నిహితులు దుక్కుపాటి శశిభూషణ్, గోర్ల శ్రీను తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎన్నికలకు ముందు ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు తమను ఉద్యోగుల్లాగా తీసుకోవాలని ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి అభ్యర్థించారు. ఎవరి ఒత్తిడి మేరకు ఉద్యోగాలకు రాజీనామా చేశారో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి, అప్పుడు చూద్దాం అంటూ అచ్చెన్నాయుడు చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన వాలంటీర్లు పోలీస్ స్టేషన్ల వద్దకు పరుగులు పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో గుడివాడ కొడాల నాని కారణంగానే తాము ఉద్యోగాలకు రాజీనామా చేశామంటూ వాలంటీర్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా రాజకీయం ప్రయోజనం పొందలేదని వైసీపీ చూస్తుందన్న ఫిర్యాదుతో ఈసీ వారి ఎన్నికల్లో దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో వారితో వైసీపీ నేతలు ఉద్యోగాలకు రాజీనామా చేయించి ఎన్నికల ప్రచారంలో మద్దతుగా ప్రచారం చేయించుకున్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని వెంటనే మళ్ళీ ఉద్యోగాలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీ నేతలు మాటలు నమ్మి ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు రోడ్డున పడ్డారు. దీంతో గుడివాడలో తమను ఉద్యోగాలకు రాజీనామా చేయాలని వేధించారని కొడాల నానిపై వాలంటీర్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.